అండి ఏ పిల్లలైనా అమ్మమ్మలకి అడిగినంత చనువుగా నాయనమ్మలకి ఏదైనా అడుగుతారో లేదో నాకైతే సరే తెలియదు కానీ మా పిల్లలు ఎక్కువగా మా అమ్మకే అడుగుతారు ఏది కావాలన్నా కూడా. కొద్ది రోజుల నుంచి బొబ్బట్లు చేయమని అడుగుతున్నారు నాకు. నేను ఈ రోజు రేపు గడిపేస్తుంటే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన రోజు మా అమ్మకి అడిగారు అమ్మమ్మ బొబ్బట్లు చేయవా అనేసి. ఇంకా మా అమ్మ అయితే వెంటనే అన్ని తెప్పించేసి నాజైతే చేయించింది. అక్కడైనా ఇక్కడైనా నాకే తప్పలేదు అనుకోండి పని. కానీ నేను బొబ్బట్లు ఇంతకుముందు ఒకసారి 2 సార్లు చేశాను కానీ పర్ఫెక్ట్గా రాలేదు. ఇప్పుడు వస్తాయని అనుకోను కానీ పిల్లలకి తినాలని ఉంది కాబట్టి వాళ్ళకి చేయడం, ఇంకా మా అమ్మ చేయమని చెప్పింది కాబట్టి మా అమ్మ సాటిస్ఫాక్షన్ కోసము ఈరోజు అయితే బొబ్బట్లు చేశాను. పర్ఫెక్ట్గా అంటే చెప్పలేను కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయావండి. బొబ్బట్లు ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇంకా మేము ఇంట్లో చేసిన నెయ్యితో చేయడము స్మెల్ కూడా సూపర్గా ఉందనుకోండి. ఇంకా చేసిన కొద్దిగా అయినా కూడా అప్పటికప్పుడే మంచిగా తినేసామన్నమాట నేను, మా పిల్లలు, మా అమ్మ కూడాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్ బాయ్.